ఒక పక్కన ఏదైతే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు 6 గ్యారంటీల మీద 420 హామీలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 5 గ్యారంటీలు 25 హామీలు ఏమో సంబంధించినటువంటి మేనిఫెస్టోలో పెట్టేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఇప్పుడు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి మేనిఫెస్టోలో అమలయ్యేటువంటి అంశాలు ఏముంటాయి? అసలు అమలైతాయా? అసలు ఎందుకు తాత్సారం చేస్తారని చెప్పేసి మీరు భావిస్తూ ఉన్నారు? అసలు ఇవి అమలు చేయాలనేది ఉంటే ఎన్ని నిధులు కావాల్సినటువంటి అవసరం ఉంటుంది? ఇది అమలుకు సాధ్యమైనటువంటి బడ్జెట్ మన దగ్గర ఉందని చెప్పేసి భావిస్తూ ఉన్నారు మీరేమైనా? బ్రదర్ ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్న నువ్వు మన ఇద్దరి మీద కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అప్పుడు 1,25,000 అప్పు పెట్టింది మన ఇద్దరి మీద. అంటే 4 కోట్ల జనం మీద పెట్టింది. ఇలా వడ్డీకి వడ్డీ పెట్టి 2 లక్షల కోట్లు అయినాయి. అది ఎట్లున్నా ఏ ప్రభుత్వం ఉన్న ప్రభుత్వం కట్టాల్సిందే కదా. మనం ఏ పథకం పెట్టి నా అప్పు కట్టగలుగుతావు? నా మీద 2 లక్షల అప్పు ఉన్నది. నువ్వు నాకు ఈ పథకం నువ్వు నాకు మా ఇంట్లో పిల్లల పెళ్ళి అయితే 2 తులం బంగారం ఇస్తా అంటే నేను ఎట్లా నమ్ముతా? నేను నమ్మేసింది కదా అభి బ్రదర్, నేను అందుకని చెప్తున్నా. ఇది నేను నమ్మలే. నాకు ఆల్రెడీ నువ్వు నాకు 2 లక్షల రూపాయలు నాకు ఇవ్వాలి. నువ్వు నా మీద అప్పు పెట్టి ఉన్నావు. నువ్వు పైనకెళ్ళి తులం బంగారం ఇస్తానని ఎక్కడికి వెళ్ళి ఇస్తావు? నేను ఓటు అందుకేయలే. నిరుద్యోగులు వచ్చి కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కి 46 జీవో బాధితులు కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కి ఉద్యోగులు ప్రమోషన్లు లేక 317 జీవో పెట్టి అరెస్ట్ మన ట్రాన్స్ఫర్లు ట్రాన్స్ఫర్లు చేయడం, ఇవాళ ప్రమోషన్ లేకుండా చేయడం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఉద్యోగులు నిరుద్యోగులు ఇద్దరు కలిసి కొట్టిన దెబ్బ గెలిచింది ఇది. 6 పథకాల గురించి ఎవ్వరు అనలే. వీళ్ళు 6 పథకాలు ఎందుకు పెట్టుకున్నారంటే ఈయన మా ముఖాలు చూసి మాకు ఓటేయరు, మేము ధరణి మీద ఏ రోజు ఒక ఉద్యమం చేయలేదు, కాళేశ్వరం మీద మేము ఉద్యమం చేయలేదు, మిషన్ భగీరథ మేము ఉద్యమం చేయలేదు, నిరుద్యోగుల క్వశ్చన్ పేపర్ అమ్ముడు పోతే మేము ఒక బంద్ పిలిపియలేదు, రాష్ట్ర బంద్ పిలిపియలేదు టీఎస్పీఎస్ క్వశ్చన్. పైగా ఆయనకి తీసుకుపోయి బొకే ఇచ్చి ఇంటికి పంపించినాము. మురళీధర కరెంట్ తీసుకోలేదు, ఒక యాక్షన్ తీసుకోలేదు. కాబట్టి మేము ఏ ఉద్యమము ఏం చెప్పి మేము పబ్లిక్లో ఓట్లు పడ్డాయంటే మేము ఏమని చెప్పుకోవాలి? నేను చేయబట్టి గెలిచింది అని అంటే, నేను చేసిన పాదయాత్ర చేయబట్టి గెలిచినంటే ఎవరు నమ్మరు. కాబట్టి 6 పథకాలు చేయబట్టి 6 పథకాల వలన మనం గెలిచినాం మేడం అని చెప్పి చూపించడానికి వాళ్ళతోని తీసుకురావాలి. ధరణి ప్రభుత్వం రాగానే ధరణి అని రాహుల్ గాంధీ గారితో వరంగల్ చేపియాలి, ప్రియాంక గాంధీ గారితో గ్యాస్ వాగ్దానం చేపియాలి, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ అని రాహుల్ గాంధీతో ప్రకటన చేపియాలి. ఈయన చెప్తే నమ్మరు కదా అని వాళ్ళతో చెప్పియాలి. 2 సిపాయిల కింద మేనిఫెస్టో అని కరపత్రం మీద సంతకాలు పెట్టాలి.